దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 7వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాము. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరు దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువాని శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని తండ్రి ఇదిగో నిలిచి ఉన్నాము. ప్రభువా, వేచి ఉన్నాము. దేవానికి వందనాలు. జీవవాక్కును ప్రభువా నీ బిడ్డలకు వినిపించమని, ఏ బాధలో ఉన్నారు నీ బిడ్డలు ప్రభువా మీరు ఎరిగి ఉన్నారు గనుక, ఏ మాటలు అవసరమై ఉన్నవో దేవా సమస్తమును ఎరిగినవాడు గనుక ప్రభువా ఇదిగో ఆ మాటలను మాకు వినిపించి మీరే మహిమ పొందుకోమని వాక్యమయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవుని ప్రశస్తమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఒక పర్యాయము దేవుడు మనకు ఈ అవకాశమును ఇచ్చివేశాడు. ఎంత గొప్ప దేవుడు! మరి వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా బాగున్నారు అందరూని? దేవుని వాక్యము కొరకు మరి సమయానికి వేచి ఉన్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక, ఆమెన్. మరి కార్యక్రమాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు, ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి పాస్టర్ గారు దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడారండి, మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగాయండి అని చెబుతూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. కార్యములు జరిగించేవారు ఆయనే కార్యములు జరిగిస్తారు. ప్రార్థన చేయడం మా పని, కార్యములు జరిగించుట ఆయన పని. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు మెండుగా దీవించాలని దేవుని పనివాడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మేము నమ్మొచ్చు ఉన్నాం. ఈ ప్రార్థన ఫలితమే ఈరోజు దేవుడి పరిచర్యను చక్కని రీతిలో కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే కనుక మనము సేవిస్తున్నటువంటి దేవుడు కనికర సంపన్నుడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము. కనికరము చూపు యేసు అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనము మాట్లాడుకోబోతూ ఉన్నాము. కనికరము అనేటటువంటి మాట ఆయనకు మాత్రమే సూట్ అవుతూ ఉంది. కనికరము అనేటటువంటి మాట చాలా విలువైనటువంటి మాట. కనికరము అలాగే జాలి అనేటటువంటి మాటలు మనం ఎప్పుడు తరచూ వింటూ ఉంటాం. చాలామంది అంటారు కదా, కనికరము జాలి రెండు ఒకటే అని చెప్తూ ఉంటారు. గమనించండి దేవుని జనాంగమా, కనికరము వేరు, జాలి వేరు. జాలి పడతారు చాలామంది, కానీ సహాయం చేయరు. జాలి పడతారు చూచి, రోడ్డు మీద అడుక్కునే వారిని చూసి, కాళ్ళు లేనటువంటి వారిని, కళ్ళు లేనటువంటి వారిని, అనాథ పిల్లలను మనం చూసి జాలి పడతాం. జాలిపడి సహాయము చేయడం అనేది ఉండకపోవచ్చు, కానీ కనికరము ఎలాంటిది అంటే గనుక సహాయము చేసేదే కనికరం. అంటే కనికరము అనేటటువంటిది ఉంటే ఖచ్చితముగా సహాయము కూడా అక్కడ జరుగుతుంది. ఈ కనికరము సహాయము రెండు కూడా ఎలాంటివంటే విడదైనటువంటి పదములుగా కనబడుతూ ఉన్నాయి. అంటే కనికరము కలిగి ఉంటే ఖచ్చితంగా సహాయం అందుతుంది. చాలామంది జాలి పడతారు కానీ సహాయం చేయడము అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కనికరము ద్వారా ఏం కలుగుతుందంటే సహాయం కలుగుతుంది. ఇప్పుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే కనుక కనికరము కలిగినటువంటి దేవుడు, జాలి కలిగిన దేవుడు ఆయన. అలాగే కనికరము అనేటటువంటి లక్షణము కలిగిన వాడు ఆయన. అనగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన సహాయకుడుగా ఉన్నాడనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారంట ఒక స్త్రీని చూచి ఆమె యందు కనికరపడి అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ కనికరము గురించి మనం పరిశీలన చేసినట్లయితే
పాత నిబంధన గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనములో అద్భుతమైనటువంటి మాట మోషే గారి ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. చదువుకుందాం దేవుని బిడలారా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. 4:31 చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూచినట్లయితే చాలా బాగుంటుంది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఈయన ఎలాంటి దేవుడు అంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను విడువడు, ఆయన నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను పితరులతో ప్రమాణము చేసినటువంటి ప్రమాణమును మరచిపోయేటటువంటి దేవుడు కాదు. అందుకనే కనికరము అనేటటువంటి ఈ మాట మనము గమనిస్తే దానిలో దాగి ఉన్నటువంటి అంశము ఏమిటంటే ఆయన సహాయకుడుగా ఉన్నాడు, ఆయన జాలి కలిగి ఉన్నాడు, ఆయన నీ పట్ల ఏ పని అయినా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీకు మేలు చేయడానికి ఆయన ఉన్నాడు. ఇది కనికరములో ఉన్నటువంటి లక్షణం. మరి అలాంటి కనికరము కలిగినటువంటి దేవుణ్ణి ఈరోజు మనము కలిగి ఉన్నాము. ఎంత సంతోషము! ఈ కనికరము ఎలాంటిది అంటే కనుక హద్దులు లేనటువంటి కనికరం ఇది, మితులు లేనటువంటి కనికరమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మరి భక్తుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 119వ కీర్తన. ఈయన కనికరము ఎలాంటిది, దేవుని యొక్క కనికరము ఎలాంటిది అంటే కనుక మితులు లేనటువంటి కనికరము, హద్దులు లేనటువంటి కనికరం అనేటువంటి మాట కూడా స్పష్టముగా రాయబడింది. 119వ సంకీర్తన 156వ చరణము. యెహోవా నీ కనికరములు మితిలేనివి, యెహోవా నీ కనికరములు మితిలేనివి. అంటే హద్దులు లేనటువంటి కనికరము కలిగినటువంటి వాడు ఆయన. నీ కోసము నా కోసము ఏదైనా చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి వాడనే విషయాన్ని కూడా మనము గమనించాలి. మన కోసము ఎక్కడికైనా రాగలడు ఆయన, మన కోసము ఏదైనా చేయగలడు ఆయన. మన కోసమే ఆయన పరమును విడిచి ఈ పాపలోకానికి వచ్చాడన్న విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. సమస్త వైభవాన్ని విడిచిపెట్టి పరమును విడిచి ఈ పాపలోకములోనికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆయన కోసమైతే ఆయన రాలేదు, కేవలం మన కోసమే వచ్చాడు, కేవలం మన కోసమే వచ్చాడు. పాపములో ఉన్నటువంటి మనలను విడిపించడానికి, పాప బంధకాల్లో ఉన్నటువంటి మనలను విడిపించి మనలను పరిశుద్ధులుగా మార్చడానికే, మనలను పవిత్రులుగా మార్చడానికే, పరలోక రాజ్యంలోనికి తీసుకుని పోవడానికే ఆయన సమస్తమును విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. అది ఆయన కనికరమై ఉన్నది. అంత మాత్రమే కాదు, విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. అది ఆయన కనికరమై ఉన్నది. అంత మాత్రమే కాదండి, మనము పొందుకోవాల్సినటువంటి శిక్ష అంతయు, మనము అందుకోవాల్సినటువంటి శిక్ష అంతయు ఆయన పొందుకున్నాడు, ఆయన అందుకున్నాడు. మన మీద పడవలసినటువంటి కొరడా దెబ్బలు ఆయన మీద నాట్యమాడాయి. మనము ఎక్కవలసినటువంటి సిలువ మరణము ఆయన ఎక్కాడు, రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు. ఎంతగానో ఆయన శిక్షింపబడ్డాడు, ఎంతగానో శోధించబడ్డాడు, ఎంతో అవమానం పొందుకున్నాడు. ఇదంతా కూడా ఎవరికి జరగాలంటే మనకు జరగాలి. ఇది కనికరం అంటే. మనకు బదులుగా ఆయనే తన ప్రాణమును దానముగా ఇచ్చాడు. మనకు బదులుగా తన కుమారుణ్ణి తండ్రి అయినటువంటి దేవుడు దానముగా ఇచ్చాడు. ఇది కనికరం అంటే. తండ్రి యొక్క కనికరము కనబడుతూ ఉంది, కుమారుడైనటువంటి క్రీస్తు కనికరం మన మీద కనబడుతూ ఉంది. ఇదిగో సదాకాలం మీతోనే ఉంటాను అనేటటువంటి వాగ్దానం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి కనికరాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఇది ఎలాంటి కనికరం అంటే కనికరానికి మితి లేదు, హద్దు లేదు. అందుకనే కనికర పూర్ణుడుగా ఆయన పిలవబడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతో, ఎంత గొప్ప భాగ్యమో గమనించండి. దేవుని వాక్యం ఏంటంటే, దైవ జనాంగమా, మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరము కలిగిన దేవుడు అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనము చూస్తే కనికరం అనేటటువంటి ఈ సందర్భము అనేక పర్యాయాలు రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సేవా జీవితములో ఆయన ఏ విధముగా కనికరపడ్డారో అవన్నీ కూడా సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఈరోజు ధ్యానించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కనికరపడి ఎన్నో కార్యాలు, ఎన్నో స్వస్థత కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహిమ కార్యాలు ఆయన జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి చదివినటువంటి వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయములో మనము చూసినట్లయితే ఆ కోవకు సంబంధించినటువంటిదే ఇది కూడా.
ఆయన కనికరపడినట్టుగా రాయబడింది. 7వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఇక్కడ ఎవరు ఈ స్త్రీ అంటే గనుక గొప్ప బాధలో ఉన్నటువంటి స్త్రీ, గొప్ప వేదనలో ఉన్నటువంటి స్త్రీ, భయంకరమైనటువంటి శోధనలో ఉంది. ఆమె ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపును నిజముగా ఆపడము ఎవరి వల్ల కాదు. గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంది, ఎంతో వేదనలో ఉంది, ఎంతో శోధనలో ఉంది, ఒంటరి అయి ఎంతగానో ఆమె ఓదార్పు లేకుండా విలవిల్లాడిపోతూ ఉంది. గమనించండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె మీద యేసుక్రీస్తు ప్రభువారికి ఏం కలిగిందో తెలుసా? కనికరము కలిగింది. ఎప్పుడైతే కనికరము కలిగిందో ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ, ఆమెలో ఉన్నటువంటి ఆ బలహీనత, ఆమెలో ఉన్నటువంటి ఆ శోధన అంతా కూడా తీసివేశాడు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు, ఏ పనైనా చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, నీ జీవితంలో కూడా అద్భుతాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా మహిమ కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా సూచక క్రియలు చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితాన్ని కట్టడానికి, కూలిపోతున్నటువంటి నీ కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికి, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూలిపోయినటువంటి నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆయన కనికరము గొప్పది, ఆయన కృప గొప్పది. ఇక్కడ ఈ స్త్రీ యొక్క బాధ ఏమిటి, బలహీనత ఏమిటి అంటే ఈమె ఒక విధవరాలుగా కనబడుతూ ఉంది. ఈమె ఒక విధవరాలుగా కనబడుతూ ఉంది. భర్త లేడు, ఒకే ఒక కుమారుడు, యవ్వనస్తుడైనటువంటి కుమారుడిని ఈమె కలిగి ఉంది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఆ కుమారుడు కూడా చనిపోయినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. ఒక ప్రక్కన విధవరాలుగా ఉంది, ఒక ప్రక్కన కుమారుడు కూడా చనిపోయాడు. ఇక ఎవరూ లేరండి, ఒంటరైపోయింది, ఒంటరితనం ఏర్పాటయింది. అంత మాత్రమే కాదు, మరి అందొచ్చినటువంటి కుమారుడు చనిపోతే నిజముగా ఎంతో బాధపడుతూ ఉంది. ఒక ప్రక్కన భర్త లేనటువంటి లోటు, కానీ బిడ్డ కోసం బతుకుతూ ఉంది. ఇప్పుడు ఆ బిడ్డే చనిపోతే, ఆ యవనసుడే చనిపోతే ఈమె విలవిల్లాడిపోతూ ఉందండి. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. పాడెం వెళ్ళిపోతూ ఉంటే పాడె ముందు ఈ తల్లి కూడా మరి ముందు వెళుతూ ఉంది, ఎంతగానో బాధపడుతూ ఉంది. అదే రాయబడింది, నా ఈయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. ఊళ్ళోనికి, నాయి అనేటువంటి ఊళ్ళోనికి ఆయన ఎంటర్ అవుతూ ఉంటే గమనించండి, ఆ ఊరిలో నుంచి మరి చనిపోయినటువంటి వ్యక్తిని కొంతమంది మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఎంత భయంకరమైనటువంటి దుస్థితి ఏర్పడిందంటే ఆ తల్లి విలవిల్లాడిపోతూ ఉందండి. అనేక మంది ఊరి వారు ఆమెతో ఉన్నారు, అయినప్పటికీ ఎవరు కూడా ఆమె యొక్క బాధను తొలగించలేకపోతూ ఉన్నారు. ఆమె యొక్క బాధను ఎవరు కూడా తీసివేయలేకపోతూ ఉన్నారు. ఆ యొక్క దేహం వెళ్తూ ఉంటే ఆమె కూడా ఏడ్చుకుంటూ వెళుతూ ఉంది. ఎంత బాధ అండి, ఎంత బలహీనత. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారు మరి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారంటే యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. ఒక గుంపు లోపలికి వస్తూ ఉంటే ఒక గుంపు బయటికి వెళుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవా పరిచర్యలు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. ఆ గుంపు అంతా కూడా నాయిన్ అనేటటువంటి ఆ ప్రాంతంలోనికి వస్తూ ఉంటే, నాయిన్ అనేటువంటి ఈ ప్రాంతంలో నుంచి ఒక ప్రక్కన మరి చనిపోయినటువంటి ఆ కుమారుడు, అలాగే తల్లి, అలాగే కొంతమంది బయటకు వెళుతూ ఉన్నారు. మొత్తం మీద ఆమె ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపు ఎవరి కంటపడిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కంటపడింది. ఆమె కన్నిటిని ఆయన చూచాడు. కన్నిటిని చూచినటువంటి ఆయన మరి గమనించండి, కన్నిటిని నాట్యముగా మార్చివేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, కనికరము వచ్చింది ఆయనకు. కనికరము కలిగిన దేవుడు ఆయన. కంటతడి చూచిన వెంటనే ఆయన తట్టుకోలేకపోయాడు. ఆమె దగ్గరకు వచ్చాడు. అమ్మా కంగారు పడొద్దు, అమ్మా బాధపడొద్దు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి, అమ్మ ఏడొద్దమ్మా అని చెప్పాడు. అంటే అక్కడ గుంపులో నుంచి ఈ గుంపులోనికి వచ్చి చెప్తున్నాడు ఆయన. తల్లి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మ ఏడవద్దమ్మా, ఏడవద్దు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. బాధపడొద్దు అని చెప్తూ ఉన్నాడు. అనేక మంది కూడా అలాగే చెప్పారు. కానీ ఆమె బాధ పోతుందా? పోదే. ఈ సమస్య పోవాలి అంటే గనక, ఆమె కన్నీరు నాట్యముగా మారాలంటే ఆమె
కంటతడి పోవాలి అంటే ఖచ్చితముగా ఆ యొక్క బిడ్డ బ్రతకాలి. ఆ బిడ్డ బ్రతికితేనే ఆమెకు ఆనందము, ఆ బిడ్డ బ్రతికితేనే ఆమెకు జీవితము, ఆ బిడ్డ బ్రతికితేనే ఆమె సంతోషంగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఆయనే గనుక ఆమె యొక్క వేదనను చూచాడు. ఆయనకు కనికరము కలిగింది. వెంటనే ఆయన వచ్చి చేస్తున్న పని ఏమిటో తెలుసా? ఆ కుమారుడు ఉన్నటువంటి ఆ పాడిని ముట్టి ఆ కుమారుని లేపినట్టుగా, చావు గోతులో నుంచి లేవనెత్తినట్టుగా ఆ కుమారుడు మరణ పడక మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇక మరణించినటువంటి వ్యక్తిని కూడా తిరిగి లేపాడు, జీవాన్ని ఇచ్చాడు, మరణమును తొలగించి వేశాడు. ఘనమైన కార్యాన్ని మరి నాయను విధవరాలి యొక్క కుమారుని జీవితంలో ఆయన జరిగించాడు. ఎందుకో చెప్పమంటారా? ఆ తల్లి ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపును చూచి యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేకపోయారు. కనికరము కలిగిన దేవుడు గనుక కనికరాన్ని సహాయంగా మార్చేశాడు. కనికరము పడినటువంటి దేవుడు, జాలి పడినటువంటి దేవుడు కనికరాన్ని ఎలా మార్చాడంటే సహాయంగా మార్చేశాడు. మొత్తం మీద ఆ యొక్క తల్లికి సహాయం చేశాడు. ఆ సహాయం ఏంటంటే చనిపోయినటువంటి తన కుమారుని బ్రతికించి తన తల్లికి అప్పగించాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి కనికరము. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నాయను విధవరాలిపై కనికర పడినటువంటి సందర్భాన్ని మనం చూసాము. కనికరపడి ఏం చేశాడో తెలుసా? సహాయం చేశాడు. ఎంత పెద్ద సహాయమో! ఇది మానవులకు అసాధ్యమైనటువంటి సహాయమే, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే కనుక ఆయన తిరిగి లేపాడు. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే కనుక మన జీవితంలో కూడా ఇదిగో మన వల్ల కానటువంటి సమస్యలు, మన వల్ల తీరినటువంటి సమస్యలు, శోధనలు ఎన్నో ఉంటాయి. వాటిని కూడా ఆయన పరిష్కరించగలడు. మన మీద కనికరము ఆయన కలిగి ఉండడనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే అలా జరగాలి అంటే మనము ఏమి చేయాలి అంటే కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాము. కన్నీటి ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాము. మన కన్నీటిని ఆయన చూసి ఖచ్చితముగా ఆ కన్నీటిని నాట్యముగా మార్చివేస్తాడు. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే కనుక మన కన్నీటికి విలువ ఉంది, కన్నీటికి వెల ఉంది. కన్నీటిని ఆయన దగ్గర ఉన్నటువంటి బుడ్డిలో ఆయన స్టోర్ చేస్తూ ఉన్నాడు. ఆయా సమయాల్లో దాని ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మీ కన్నీటిని అక్కడ ఇక్కడ కార్చమాకండి, మీ కన్నీటిని ఆయన సముఖంలో కార్చండి. ఎందుకంటే నీ కన్నీటిని చూచి ఆయన కనికరించగల దేవుడై ఉన్నాడు. ఇప్పుడు నాయను యొక్క కన్నీటిని ఆయన చూచాడు కనుక ఆమెను ఆయన కరుణించాడు. అంత మాత్రమే కాదండి, తన బిడ్డను మరలా బ్రతికించి ఆమెకు అప్పగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఇది. అందుకనే కనికరము కలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టములు, నష్టములు, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు ఏమైనప్పటికీ కూడా కనికరము చూపే దేవుడు నీ వెంట ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకు. చెల్లమ్మా, అన్నయ్య, అక్క, వినండి జాగ్రత్తగా. కనికరము చూపే దేవుడు మన దగ్గర ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనే చూచుకుంటాడు. యెహోవా ఈరే అన్నాడు అబ్రహాము, అలా అన్నట్టుగానే ఆయనే చూచుకున్నాడు. భక్తులు వెళుతున్నటువంటి మార్గం ఏమై ఉన్నదో, భక్తులు ఎలా వెళ్ళారో అలాగే మనం వెళ్ళిపోవాలి. మన జీవితంలో కూడా ఆయనే చూచుకుంటాడు. ఏది వచ్చినా ఆయనే చూచుకుంటాడు. ఎందుకంటే కనికరము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అలాగే రెండవదిగా మనం గమనిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారి సేవా పరిచర్యలో ఆయన చేసినటువంటి అద్భుతాలలో మరొక అద్భుతం ఏమిటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మనము చూస్తే కొంతమంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినట్టుగా అక్కడ సందర్భంలో రాయబడింది. 14 మత్తయి సువార్త. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యతో గమనించండి. కనికరము కలిగింది ఆయన. ఎవరి మీద ఆయన కనికరం కలిగింది అంటే కనుక రోగులైనటువంటి వారి మీద కనికరం కలిగింది. ఎందుకు అంటే కనుక వారంటండి యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగానే అద్దరికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కి అద్దరికి వెళుతూ ఉన్నారు. ఆయన ఏకాంత ప్రదేశానికి వెళుతూ ఉన్నారు. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళి, కాలినడకన పరుగులెత్తుకుంటూ మొత్తం మీద వెళ్ళిపోయారండి. ఆ వెళ్ళిపోయినటువంటి వారిలో ఎవరు ఉన్నారంటే రోగులైనటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారిని చూచి వారి మీద జాలి కలిగింది ఆయనకు, వారి మీద కనికరం కలిగింది. ఏమంటే కనికరము కలగడం మాత్రమే కాదండి, సహాయము కూడా చేస్తాడు ఆయన. ఈ విషయాన్ని గమనించండి. కనికరము ఉన్న వెంటనే సహాయము కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రోగులకు ఏ సహాయం చేయాలంటే ఆ రోగాల నుంచి విడుదల చేయడమే అదే పెద్ద సహాయం.
వారు ఏ వ్యాధిలో ఉన్నా, వారు ఏ బాధలో ఉన్నా, వారు ఏ బలహీనతలో ఉన్నా ప్రతి ఒక్క రోగిని కూడా ఆయన మరి స్వస్థపరిచాడు. ఎందుకంటే ఏ రోగమైనా ఆయన తీసివేసే సామర్థ్యం కలిగిన దేవుడే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేసినటువంటి దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆయన పొందుకున్నటువంటి దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుతున్నది. ఏ స్వస్థత అంటే కనుక ఆత్మీయ స్వస్థత కలుగుతున్నది, అలాగే శారీరక స్వస్థత కలుగుతున్నది. ఏ జబ్బునైనప్పటికీ, ఏ వ్యాధినైనప్పటికీ తొలగించగల సామర్థ్యం కలిగిన దేవుడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు అనే విషయాన్ని కూడా గమనిద్దాము. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. కేవలం మనము చేయవలసిన పని ఏమిటంటే విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి. అదేంటి పాస్టర్ గారు వైద్యం చేయించుకోకూడదా అంటే కనుక వైద్యం చేయించుకోవచ్చు, తప్పేమీ లేదు. వైద్యుడు వైద్యం మాత్రమే జరిగించును, వైద్యుడు వైద్యం మాత్రమే చేస్తాడు. స్వస్థపరిచేది ఎవరు అంటే కనుక మన దేవుడే, మనము సేవిస్తున్నటువంటి దేవుడే. నీవు నమ్మిక కలిగి ప్రార్థన చేస్తే ఎట్టి కార్యమైనా జరుగుతుంది, ఎట్టి స్వస్థత కార్యమైనా జరుగుతుంది. దాంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. ప్రమాదాలలో ఉన్నటువంటి వారిని కూడా లేవనెత్తేటటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఎంత అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో ఎన్నో మనం వింటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడు అండి ఆయన, గొప్ప దేవుడు ఆయన. డాక్టర్లకు అసాధ్యమే, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మనము చూస్తూ ఉన్నాం. ఏదైనా చేయగలరు. ఎప్పుడు అంటే కనుక ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా మరి గుంపుగా వచ్చి ఉన్నారు, వారి మీద ఆయనకు జాలి కలిగింది, కనికరము కలిగింది. కాబట్టి ఆ రోగులైనటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే బాగు చేశాడు. పలానా రోగము తగ్గదు, ఈ రోగము పోదు అని దేని గురించి మాట్లాడలేదు. దీర్ఘకాలమైనటువంటి వ్యాధులను కూడా ఆయన బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు. ఎందుకు బాగు చేశావయ్యా అంటే కనుక ఆయనకు వారి మీద కనికరము కలిగింది. కనికరము కలిగింది కనుకనే ఆయన బాగు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. ఇలాంటి ఆధిక్యత మనము కలిగి ఉండాలి. మన దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు కనికర పూర్ణుడై ఉన్నాడనే విషయాన్ని కూడా ఈరోజు మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, మరొక సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే కనుక మరి ఆ కాలములో కుష్ఠరోగము, కుష్ఠు వ్యాధి భయంకరమైనటువంటి వ్యాధిగా పరిగణించబడుతూ ఉంది. ఆ సమయంలో నుండి ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ కుష్ఠరోగి మీద ఆయన కనికరము కలిగింది. వెంటనే కుష్ఠి రోగాన్ని కూడా ఆయన బాగు చేసినట్టుగా రాయబడింది. చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. 40-41. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఎదుట మోకాల్లోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. కుష్ఠరోగి వచ్చండి ఆయన దగ్గర మోకరించి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావయ్యా, నన్ను శుద్ధినిగా చేయవయ్యా అని చెప్పి అడుగుతూ ఉన్నాడండి. అలా వేడుకుంటూ ఉంటే ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడైన. ఏ మిరాకిల్ అండి, అద్భుతమైనటువంటి కార్యం ఇది. కుష్ఠి వ్యాధి వచ్చినటువంటి వాడిని ముట్టుకునేటటువంటి ప్రయత్నమే ఎవరు చెయ్యరు. కానీ ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన కార్యం ఏమిటంటే ఎప్పుడైతే వాడు వచ్చి వేడుకున్నాడో వెంటనే వాడి మీద యేసుక్రీస్తు ప్రభువు వారికి కనికరము కలిగింది. కనికరము కలిగిన వెంటనే సహాయము చేస్తా ఉన్నాడు. ఏ సహాయము తెలుసా? వాడుకున్నటువంటి కుష్ఠి రోగాన్ని తాకి దాన్ని తీసేస్తా ఉన్నాడు. వాడిని ముట్టుకున్నాడు. ముట్టుకుని నువ్వు శుద్ధుడు కమ్మనగానే వెంటనే వాడుకున్నటువంటి కుష్ఠి వ్యాధంతా పోయింది. పసిపిల్లదే వాని దేహం వలె వాని దేహం మారిపోయింది. ఎంత ఘనమైన కార్యం ఇది, అద్భుతమైనటువంటి కార్యము. కనికరము కలిగినటువంటి దేవుడు అని మనము చూస్తున్నటువంటి దేవుడు. నాయన విధవరాల విషయంలో కనికరపడి తన కుమారుని బతికించినట్టుగా, అలాగే రోగులైనటువంటి వారు అనేక మంది ఆయన దగ్గరకు వస్తే వారి మీద కనికరపడి వారిని బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చదివినటువంటి భాగములో కుష్ఠు వ్యాధి వచ్చినటువంటి వాని మీద కనికరపడి వారిని బాగు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే మరి మన మీద కూడా ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే విశేషమైనటువంటి కనికరం కలిగి ఉన్నాడంట. పేతురు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉన్న 1 పేతురు పత్రిక 1:4 చూస్తే విశేషమైనటువంటి కనికరం ఆయన కలిగి ఉన్నాడు. మనము కూడా కనికరము కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి కనికరము కలిగి ఉండాలి. మనము కనికరము కలిగి ఉంటేనే కనికరాన్ని మనం అందుకుంటామని కూడా మత్తయి సువార్తలో స్పష్టముగా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము ధన్యతలలో దేవుడు చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము
7వ వచనాన్ని చూస్తే కనుక కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. నీవు కనికరము కలిగి ఉంటే, ఇతరుల పట్ల కనికరము కలిగి ఉంటే నీవు కనికరాన్ని పొందుకుంటావని కూడా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగినటువంటి మనము, ఆయన సేవిస్తున్నటువంటి మనము కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటంటే కనికరము కలిగి ఉండాలి. ఎలాంటి కనికరం అంటే విశేషకరమైనటువంటి కనికరాన్ని మనం కలిగి ఉండాలి. కనికరము ఉండాలి అని ఆయన చెబుతూ, అలా ఉంటే మనం కూడా కనికరాన్ని పొందుకుంటాం. ఒకవేళ కనికరము కనుక మన మీద లేకపోతే తీర్పులోనికి మనం వెళతామని చెప్పి యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాము. యాకోబు పత్రికలో ఉన్నటువంటి మాట చదువుకుందాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతూ ఉన్నాను, వినండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. జాగ్రత్త, నీవు తీర్పులోకి వెళ్ళిపోతావు. కనికరము కలిగి ఉండాలి. ఆయన యొద్ద నుంచి మనం కనికరం పొందుకుంటున్నప్పుడు మనము కూడా ఇతరుల ఏం కలిగి ఉండాలంటే కనికరము కలిగి ఉండాలి. అంటే ఇతరులకు మనం ఏం చేయాలంటే సహాయము చేయాలి. మేలు చేయుటని చేతనైనప్పుడు దాన్ని వెనుక తీయకుండా మేలు చేయాలి. గమనించండి, ఇతరులకు మనం సహాయపడదాం, కనికరము కలిగి ముందుకు సాగుదాం. దేవుని కనికరాన్ని మనము పొందుకుందాం. అట్టి కృప, అట్టి కనికరము లక్షణము, కనికర లక్షణం మనం కలిగి ముందుకు సాగే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహోన్నతరానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో కనికరము కలిగినటువంటి వాడు నీవు కనుక తండ్రి నీ బిడ్డల పట్ల ప్రభు నీవు కలిగి ఉన్నటువంటి కనికరాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. దేవా, కనికరము కలిగి ఉన్నావు కనుకనే ప్రభు మా కోసము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి వేసి నీ ప్రాణమును దానముగా ఇచ్చి వేసి మాకు గొప్ప రక్షణ భాగ్యమునిచ్చావు. దేవా, నీకు వందనాలు. ఇదిగో మేము కూడా ప్రభు కనికరము కలిగి ఇతరులకు సహాయపడే ధన్యత మందరికి దయచేసి మీరు కృప చూపించమని ఈ వాక్యము ద్వారా ప్రభు నీ బిడ్డలను మరింతగా ఆశీర్వదించమని, వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా తొలగించి వేసి బలపరిచి శక్తితో నింపమని యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు కలుగును గాక. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.